ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు రోగులను పీడిస్తున్న ప్రైవేట్ అంబులెన్స్ వాహనాలపై చర్యలు తీసుకోండి. హెచ్డిఎస్ సమావేశంలో వినతి. పట్టణంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో త్రిష్ట వేసి రోగులను పీడిస్తున్న ప్రైవేట్ అంబులెన్స్ వాహనాలపై చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశ్వరరెడ్డికి కమిటీ మెంబర్ కన్వీనర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె మైత్రి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పట్టణంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశ్వరరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో కమిటీ మెంబర్ కన్వీనర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మైత్రి కమిటీ సభ్యులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఇందులో భాగంగా ఆసుపత్రిలో కొత్తగా 200 బెడ్షీట్లు కొనుగోలు, నూతనంగా విద్యుత్ వేరింగ్ సిస్టమ్, సీలింగ్ ఫ్యాన్స్ కొనుగోలు, రిఫ్రిజిరేటర్ల కొనుగోలు తదితర అంశాలను కమిటీ సమావేశంలో కమిటీ చైర్మన్తో చర్చించారు. అనంతరం కమిటీ మెంబర్ కన్వీనర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె మైత్రి మాట్లాడుతూ ఎక్కడో ఆసుపత్రి బయట ఉండాల్సిన ప్రైవేట్ అంబులెన్స్ వాహనాలు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలోకి వచ్చి రోగులను పీడిస్తూ దందాలను కొనసాగిస్తున్నారని, ప్రైవేట్ అంబులెన్స్ వాహనాలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ రోగుల కోసం 108 వాహనాలను ఉపయోగించుకోవడం లేకుండా అడ్డంకులు సృష్టించి తమ దందాలను సాగిస్తున్నారని, రోగులను పీడిస్తున్నారని కమిటీ చైర్మన్ ఎర్రకోట చెన్నకేశ్వరరెడ్డికి విన్నవించారు. ఈ వినతిపై కమిటీ చైర్మన్ సానుకూలంగా స్పందించారు. అవసరమైతే పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టాల్సి వస్తుందని సూచించినట్లు మీడియాకు కన్వీనర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ కె మైత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు. కమిటీ మెంబర్ కన్వీనర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె మైత్రి హెచ్డిఎస్ మీటింగ్లో ఎమ్మెల్యే గారి చేత మేము కొన్ని అజెండాలు పెట్టి ఆయనతో శాంక్షన్ చేయించుకున్నాము. వాటిలో మొదటిది ఏమిటంటే పేషెంట్స్కి బెడ్షీట్స్ లేవండి. మాకు దాదాపుగా 1 year నుంచి గవర్నమెంట్ నుంచి సప్లై లేవు. మాకు లోకల్ పర్చేస్లోనే కొనుక్కోమని చెప్పారు వాళ్ళు. అందుకని సార్తో మేము 100 నుంచి 200 బెడ్షీట్లు కొనుక్కోవాలని చెప్పి ఈ సమావేశం ద్వారా నిర్ణయించాము. తర్వాత రెండవది ఏంటంటే మాకు ఈ కరెంటు ఫ్లక్చుయేషన్స్ ఎప్పుడూ ఉంటాయి. ఇది పాత బిల్డింగ్ కావడం వల్ల మొన్న 10వ తారీఖున ఈ ఎలక్ట్రిసిటీ ఫ్లక్చుయేషన్స్ కారణంగా దాదాపు 40 ట్యూబ్లైట్లు ఒకేసారి అన్నీ కాలిపోయాయి. తర్వాత ఫ్యాన్లు కూడా కొన్ని చెడిపోయాయి. అవన్నీ కూడా ఇప్పుడు మేము ఆల్రెడీ తెచ్చి వేసాము. ఆ బిల్స్ అన్నీ సార్ పర్మిషన్ ద్వారా హెచ్డిఎస్ నుంచి పెట్టాలని నిర్ణయించాము. ఇంకా మూడవది ఏంటంటే ఈ ప్రైవేట్ అంబులెన్స్లు వాళ్ళు ఒకరి మీద ఒకరు పోటీలతో ఒకరు ఇద్దరు ఉండకుండా దాదాపుగా 20 అంబులెన్స్లు హాస్పిటల్ నిండా వాళ్ళే ఉండిపోతున్నారు. ఈవెన్ 108 సర్వీసెస్ని కూడా పేషెంట్ను వినియోగించకుండా వీళ్ళ పోటీలతోటి మా అంబులెన్స్లో ఎక్కువ అని చెప్పేసి పేషెంట్స్కి గవర్నమెంట్ సర్వీస్ వినియోగించుకోకుండా ఈ విధంగా వాళ్ళు ఒక దందాగా తయారైపోయారనమాట. అందుకని మేము ఈరోజు అది ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని వచ్చాము. సార్ కూడా వాళ్ళందరినీ తీసేయించమని చెప్తున్నారు. వాళ్ళు ఏమైనా తీయకపోతే ఈవెన్ పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వమని చెప్పారు. ఆ విధంగా చేస్తే ప్రజలకు, పేషెంట్స్కి ఇంత మేలు జరుగుతుంటుంది. ఫిల్అప్ పోస్టులు ఉంటే ఏమన్నా చేయించుకోమని చెప్పారు సారు. అయితే పోస్ట్ అన్నీ ఆల్మోస్ట్ ఫిల్అప్ అయ్యాయి. కొంతమంది డాక్టర్ పోస్టులు కొన్ని ఖాళీ ఉన్నాయి. ఏమైనా నెక్స్ట్ రిక్రూట్మెంట్లో అవి కూడా ఫిల్ కావచ్చు. డాక్టర్ మైత్రేయి, సూపరింటెండెంట్ ఏరియా హాస్పిటల్ ఎమ్మిగనూరు.